శని తిరోగమనం ప్రేమ, ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? జ్యోతిష శాస్త్రంలో శని తిరోగమన సంఘటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. 2024 శని సంవత్సరం. శనిదేవుడు తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు. శని తిరోగమన కదలిక ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. శనిగ్రహ ఉగ్రత ప్రతి రాశిపై శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. శని నెమ్మదిగా కదులుతుంది. దాని తిరోగమన స్థితిలో చాలా నెమ్మదిగా కదులుతుంది. దృక్పంచాంగ్ ప్రకారం జూన్ 30వ తేదీ అర్ధరాత్రి 12:35 గంటలకు ఇది తన సొంత రాశి అయిన కుంభ రాశిలో తిరోగమనం చెంది నవంబర్ 15 వరకు రివర్స్ లో కదులుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం శని గ్రహ గమనం ఆ రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వీరిపై శని సడే సతి, దయ్యా లేదా మహాదశ జరుగుతోంది. శని గ్రహం నెమ్మది కదలిక ప్రజల మనస్సుపై, దాని పరిష్కారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ప్రజల మనస్సుపై శని కదలిక ప్రభావం. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడు ఫలితాలను ఇచ్చేవాడు, న్యాయమైన దేవుడుగా పరిగణిస్తారు. శనిగ్రహ ఉగ్రత వల్ల మనిషి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. వ్యక్తి జీవితం సమస్యలతో చుట్టుముడుతుంది. వ్యాపారంలో సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో శని శుభ ప్రభావం కారణంగా అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రేమ, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక విషయాలతో సహా జీవితంలోని అనేక అంశాలు జూన్ 30న శని తిరోగమన కదలిక ద్వారా ప్రభావితమవుతాయి. ప్రేమ జీవితంపై ప్రభావం. శని తిరోగమనం కారణంగా ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమవుతుంది. బంధుత్వ సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహంలో జాప్యం సమస్యను ఎదుర్కొంటున్న వారికి కోరుకున్న జీవిత భాగస్వామి కోసం వారి అన్వేషణ పూర్తవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కెరీర్పై ప్రభావం. శని తిరోగమన స్థానం కెరీర్లో అడ్డంకులను తొలగిస్తుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. కెరీర్లో ఎదుగుదల కోసం అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. మీరు కార్యాలయంలో ముఖ్యమైన పనికి బాధ్యత వహిస్తారు. ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. శని తిరోగమనం ఆర్థిక సమస్యలను సృష్టించగలదు. అందువల్ల ఈ కాలంలో మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు. ఆర్థిక విషయాల్లో పెద్దగా రిస్క్ తీసుకోకండి. ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి మీ ఖర్చులను నియంత్రించండి. డబ్బును ఆదా చేసుకోండి. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కానీ శని మహాదశ, సడే సతి లేదా దయ్యా ప్రభావంలో ఉన్న వ్యక్తులు వారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రోజూ యోగా, ధ్యానం చేయండి. శనిగ్రహం కోపాన్ని నివారించడానికి మార్గాలు. శని తిరోగమన దశలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా అశుభ ప్రభావాలను నివారించవచ్చు. ప్రతి మంగళవారం, శనివారం సుందరకాండ పఠించండి. శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి. మంగళవారం నాడు హనుమంతునికి వెర్మిలియన్ వస్త్రాన్ని సమర్పించండి. ఇది కాకుండా శనివారం నాడు శనిదేవుని ఆరాధించడంతో పాటు మీరు శని బీజమంత్రం ఓం సం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. శనివారం నాడు ఆవాల నూనె లేదా నల్ల ఉల్లిని దానం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.